చాలా బాగుందన్న. ఒకటే మాట చెప్పాలి, కాల్ డైరెక్టర్ సినిమా చూపించాడు. చాలా బ్లాక్ బస్టర్ మూవీ. ప్రతి సీన్ కూడా హైలైట్ సీన్స్ అయితే ఎక్సలెంట్, వేరే లెవెల్లో ఉన్నాయి. హైలైట్ సీన్స్ అయితే మొత్తం అంతా బూస్ బాంబ్స్ ఉంది సినిమా. చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్ ఉంది, చాలా బాగుంది. మూవీ వాజ్ ఎక్స్ట్రాడినరీ బ్రదర్. మనం పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేనివన్నీ ఇక్కడ ఉన్నాయి. డాన్స్ కానీ, గ్రేస్ కానీ, ఆయనతో మనం మిస్ అయినవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ చూపించారు హరిశంకర్ గారు. జై జై సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్. హరిశంకర్ గారు పాడు చేస్తారేమో సినిమాని అనుకున్నాను, కానీ సినిమా మాత్రం ఓ నెక్స్ట్ లెవెల్. సెంటిమెంట్ మాత్రం హైలైట్ ఉంది. సెంటిమెంట్ మొత్తం పవన్ కళ్యాణ్ మొత్తం 360 డిగ్రీస్ యాక్టింగ్ మొత్తం అంతా చూపించాడు. సూపర్ సినిమా. హైలైట్ పవన్ కళ్యాణ్ యాక్టింగే. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. పవన్ కళ్యాణ్ సెంటిమెంట్, పవన్ కళ్యాణ్ కామెడీ, పవన్ కళ్యాణ్ గ్రేస్, హవా అంతా సూపర్ సినిమా. అయితే ఇప్పుడు వరకు ముందు వరకు చూసుకున్న సినిమాలు, మన ఓజీ కానీ, హరిహర వీరమల్లు కానీ చూసుకున్న సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వచ్చిన ఈ సినిమాతోటి మన పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అనేది ఒక 15 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు యాక్టింగ్. అప్పుడు ఏదైతే యాక్టింగ్ ఉందో ఇప్పుడు అదే యాక్టింగ్ వచ్చింది. ఆ జోషు అది మొత్తం అంతా అలాగే ఉంది. సినిమా సూపర్ హిట్. సూపర్ అన్న. ఉస్తాద్ ఊచకోత. నా సినిమా మొత్తం సూపర్ అన్న. సినిమా వేరే లెవెల్. పవన్ కళ్యాణ్ మంచిగా చేసే సినిమా సూపర్ హిట్ అయిన సినిమా. సూపర్ హిట్. జై పవన్ కళ్యాణ్, జై జయసేన. పవన్ కళ్యాణ్ ఎట్లా చూడాలనుకుంటారో అభిమానులు అట్లా తీశాడు. అసలు అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో. అసలు బొమ్మ బ్లాక్ బస్టర్. ఒక తొలి ప్రేమ సాంగ్ పెట్టాడు సినిమాలో, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ డ్యాన్స్ ఇంత ముందుకు ఏ సినిమాలలో ఇవ్వలేదు, అట్లా డ్యాన్స్ చేశాడు. అసలు కామెడీ టైమింగ్స్, అసలు మన యాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సినిమా మాత్రం గబ్బర్ సింగ్ 2 లెక్క ఉంది. గబ్బర్ సింగ్ను మించిన సినిమా ఉంది. అసలు ప్రతి ఒక్కరు ఒక్కసారి చూడాలి. సినిమా చూడడానికి మాత్రం మామూలు లేదు. మళ్ళీ ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ ఉంటుందన్న. ఫస్ట్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఎంత బాగుందంటే సినిమా బ్లాక్ బస్టర్ అంతే ఈసారి. జై సూపర్ ఉందన్న. నెక్స్ట్ లెవెల్. హరిశంకర్ కి మళ్ళీ ఇట్టుబడ్డట్టే. సూపర్. హరిశంకర్ కి మాత్రం ధన్యవాదాలు. ఎందుకంటే ఒక ఫ్యాన్ గా తీసిన సినిమా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది సినిమా. సూపర్ లెవెల్ ఉన్న మూవీ. నెక్స్ట్ లెవెల్. హరిశంకర్ కి మళ్ళీ ఇట్టుబడ్డాయి. సినిమా మాత్రం చాలా బాగుంది. క్లీన్గా ఉంది. స్క్రీన్ ప్లే బాగుంది. మ్యూజిక్ బాగుంది. తమ్మనికి ఇంకొక వారం రోజులు ఛాన్స్ ఇచ్చి ఉంటే 100% పెట్టేసాడు. 80% సూపర్ బాగా చేశాడు. పక్కా ఫుల్ మీల్స్ ఫర్ ఫ్యాన్స్. థ్యాంక్ యూ హరిశంకర్. చాలా బాగుంది. బ్రో జెన్యూన్ రివ్యూ చెప్తున్నాను. ఇదేదో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కళ్యాణ్ గారి ఫ్యాన్ కాదు, బట్ యాజ్ అ న్యూట్రల్ ఆడియన్స్ అని చెప్తున్నాను. సినిమా అయితే బాగుంది, బట్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే సినిమాలో స్టోరీ. అదేంటంటే రొటీన్ టెంప్లెట్ అయిపోయింది సినిమా. అది మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. సో సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అంటే ఇదేదో పెద్ద ఇప్పటిదాకా రాన్ స్టోరీని అలా ఏం కాదు. అండ్ ఇది రీమేక్ కాదు, సినిమా రీమేక్ ఏం కాదు. బట్ ఏంటంటే తెరీ మూవీలో ఏదైతే ఒక అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్ ఉందో ఆ ఒక్కటి మాత్రం యూజ్ చేశారు. సినిమా మొత్తం కంప్లీట్గా న్యూగానే ఉంటుంది. అంటే లైక్ టెంప్లెట్ మూవీ బ్రో. అంటే ఇప్పటిదాకా చాలా సినిమాలు చూసిన సీన్ లాగే ఉంటుంది. సో జెన్యూన్గా చెప్పాలంటే సినిమా బాగానే ఉంది, బట్ ఎక్కడో రొటీన్ ఫీలింగే వచ్చింది అనమాట.
సో పాజిటివ్స్ వస్తే ఇట్స్ అవుట్ అండ్ అవుట్ పవర్ స్టార్ షో. సో అవుట్ అండ్ అవుట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కళ్యాణ్ గారే మనకి ఏదైనా హరీష్ గారు చెప్పినట్టు ఏంటంటే డ్యాన్స్లో కానీ, ఫైట్స్లో కానీ, సాంగ్స్లో కానీ, అంటే ఒక కమర్షియల్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో కళ్యాణ్ గారి నుంచి అది పుష్కలంగా ఉంది సినిమాలో. బట్ ఓన్లీ అదే డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ లైన్ అది కొంచెం డిఫరెంట్గా తీసుంటే చాలా బాగుండేది. అదొక్కటే మెయిన్ డ్రాబ్యాక్. సినిమా మాత్రం అంటే ఎక్కడ ల్యాగ్ కానీ లేదంటే ఎక్కడ బోర్ కొట్టడం కానీ అలాంటి ఏం ఫీలింగ్స్ లేవు. సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ అయితే బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే అంటే కొన్ని పాజిటివ్ చెప్పాలంటే అదే తొలి ప్రేమ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, మనసే సాంగ్. సో అది మాంటేజ్గా చాలా బాగా సెట్ అయింది. అండ్ చాలామంది ఏంటంటే శ్రీలీల గారి యాక్టింగ్కి చాలామంది ట్రోల్స్ చేస్తుంటారు. సో ఈ సినిమాతో చాలా చెక్ పెట్టారు ఆవిడ. సో ఆవిడ యాక్టింగ్ కానీ, ఇద్దరు కళ్యాణ్ గారు అండ్ శ్రీలీల గారు యాక్టింగ్ కానీ, సో చాలా బాగా కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫే సినిమా చాలా ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ ఏంటంటే సోసోగా ఉంది. అక్కడక్కడ అంటే లైక్ హరీష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు కళ్యాణ్ గారు ఏంటంటే అంటే సాంగ్స్ అంటే డ్యాన్స్ చేసేటప్పుడు ఏంటంటే ఆయన అంతగా చేయరు అనమాట. సో ఆయన మీద ఆయనే ట్రోలింగ్ చేసుకున్నట్టు ఒక బిట్ ఉంటుంది. అండ్ చాలా బాగా హిలేరియస్గా వర్కౌట్ అయింది. అది 2-3 సాంగ్స్తో ఉంటుంది అనమాట అది. సో చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ 2-3 సీన్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫే కొంచెం మేజర్ ప్లస్ అయింది సినిమాకి. బట్ చెప్పే కదా డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీనే బ్రో. కొంచెం ఇంకా బెటర్ స్టోరీ తీసుంటే బాగుండేది. అదొక్కటే ఇంకా డ్రాబ్యాక్, ఇంకేం లేదు సినిమాలో. సో వచ్చిన వాళ్ళు అంటే ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్, నో డౌట్ ఎట్ ఆల్. సో ఏంటంటే కళ్యాణ్ గారు ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చారు కదా. సో ఏదో పాలిటిక్స్కి వచ్చారు కదా అని చెప్పేసి ఆయనకి అంటే వేరే అపోజిషన్ పార్టీ మీద ఏదో ట్రోలింగ్స్ కానీ అట్లా ఏమీ లేదు. సో ఏదైతే కథకి అవసరం అయితే ఎగ్జాక్ట్గా అదే ఇచ్చారు. సో ఎక్కడ ట్రోల్ చేయడం కానీ, వేరే పార్టీని ఇది అని కానీ ఏం లేదు సినిమాలో. సో ఎక్కడైతే సినిమా కథ ఏదైతే డిమాండ్ చేసిందో అదే ఇచ్చారు. చెప్తున్నాం కదా, ఒకటే మేజర్ మైనస్ ఏంటంటే స్టోరీనే చాలా పెద్ద దెబ్బేసింది. బట్ ఇఫ్ హరీష్ శంకర్ గారు ప్రీవియస్ ఫిలిం ఏదైతే రవితేజ గారితో తీశారో దాంతో కంపేర్ చేస్తే ఫార్ బెటర్ సినిమా. సో దట్ ఈస్ బ్రో అంటే రొటీన్ స్క్రీన్ ప్లే. అండ్ ఈ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది కొంచెం మంచిగా తీసుంటే ఇంకా చాలా బాగా హిట్ అయ్యింది. బేసిక్ ఏంటంటే ఇలాంటి సినిమాలు సంక్రాంతి రేస్లో వస్తే క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ దురంధర్ నైట్ నుంచే స్టార్ట్ అయిపోయింది టాక్. సో యునానిమస్ బ్లాక్ బస్టర్ అది. బట్ అంటే సినిమాతో కంపేర్ చేయడం అని కాదు కానీ ఇది రీజనల్ ఫిల్మే. బట్ ఎంత రీజనల్ ఫిల్మ్ అయినా సరే కొంచెం ఇంకా బెటర్గా తీసుంటే బాగుండేది. సో బేస్గా ఈ సినిమాలో ఒక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మైనస్ రైటింగ్ ఇంకా కొంచెం బాగుంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది సినిమా. అదొక్కటే మేజర్ మైనస్ అనమాట. అంత మించి ఏం లేదు. ఓవరాల్గా మూవీ మొత్తం చాలా బాగుంది. స్టోరీ బాగుంది, అంతా బాగుంది. ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు ఆయన చెప్పినట్టే ఫస్ట్ హాఫ్ కొంచెం అలా ఉంది. సెకండ్ హాఫ్లో సాంగ్స్ బాగున్నాయి, కళ్యాణ్ గారి డాన్స్ బాగుంది, ఇద్దరు కెమిస్ట్రీ కూడా బాగా సూట్ అయింది. స్టోరీ బాగుంది, తీసిన విధం బాగుంది. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ఆడియన్స్కి ఇంకా కనెక్ట్ అయ్యే విధంగా చెప్పచ్చని అనుకుంటున్నా. ఇట్స్ వెరీ గుడ్. ద స్టోరీ కూడా చాలా డెప్త్తో తీసుకున్నారు. ఆ డెప్త్ చాలా మంది కనెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ ఇక్కడ చిన్న డైలాగ్స్ పెడుతున్నారు. డైలాగ్స్కి మన జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ కానీ చాలా 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 పార్టీ లైక్ వైబ్లో గ్లాస్ అంటే ఒక సైజ్ కాదు, సైన్యం కనపడిన సైన్యం, అలా ప్రతి ఒక్కటి చిన్న పదాలు యాడ్ చేయడం వల్ల చాలా పెద్ద చేంజెస్ తీసుకొచ్చింది సినిమాలోకి. ఫ్యాన్స్ కూడా బాగా నచ్చింది. దట్స్ ద మూవీ. చాలా బాగుంటుంది. యూ కెన్ వాచ్ ఇట్ 2-3 times maximum.